భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ కలిసి ఏర్పరచుకున్న అనధికారిక సైనిక రాజకీయ కూటమి త్రీ బ్రదర్స్ అలయన్స్ అనే పేరుతో ప్రాచుర్యం పొందుతోంది. ఈ మూడు దేశాలు ఇస్లామిక్ మతపరమైన సాంఘిక నేపథ్యం, సైనిక సహకారం, ముఖ్యంగా కాశ్మీర్ సమస్య పైన ఉమ్మడి వాణిజ్య, రాజకీయ, సైనిక స్థాయిలలో ఏకతాటిపైన ఉండడం ఈ కూటమిని బలపరుస్తోంది. పాకిస్తాన్తో సహా టర్కీ, అజర్బైజాన్ దేశాలు గత 4 ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక, సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ భారతదేశం పట్ల ఓ ముప్పులా నిలుస్తున్నాయి. లో అజర్బైజాన్ రాజధానిలో జరిగిన సమావేశంలో ఈ మూడు దేశాల నాయకులు తమ సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు త్రీ బ్రదర్స్ అలయన్స్ ఈ అనధికారిక కూటమిని ఏర్పాటు చేశారు. టర్కీ, అజర్బైజాన్ దేశాలు తురష్కుల వారసత్వాన్ని కలిగి ఉండగా 3 ఇస్లామిక్ మెజారిటీ దేశాలు కావడం ఈ కూటమి ఆధారాలను మరింత బలపరుస్తుంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ ఈ కూటమి వెనుక ప్రధాన శక్తిగా ఉన్నారు. టర్కీ, అజర్బైజాన్ దేశాలు పాకిస్తాన్తో సైనిక రక్షణ రంగాల్లో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ వంటి ఆధునిక ఆయుధాలను పాకిస్తాన్కు అందిస్తున్నాయి. ఈ కూటమి సైనిక విన్యాసాలు 2021లో ప్రారంభమయ్యాయి. దేశాలు ఒకరిపైన ఒకరు మద్దతు ఇస్తూ ప్రాదేశిక వివాదాల్లో పాలు పంచుకుంటున్నాయి. కాశ్మీర్ సమస్యలో పాకిస్తాన్ వివాదానికి టర్కీ, అజర్బైజాన్ మద్దతునిస్తూ భారతదేశాన్ని విదేశీ వేదికలపైన సవాలు చేస్తున్నాయి. 2020 నాగోర్న్ కరబాఖ్ యుద్ధంలో టర్కీ సైనిక మద్దతుతో అజర్బైజాన్ ఆర్మేనియా పైన విజయాన్ని సాధించడంతో ఈ కూటమి శక్తివంతమైంది. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్తాన్ డ్రోన్లను టర్కీ నుంచి తీసుకుంది. ఈ కూటమి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైనది కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. టర్కీ, అజర్బైజాన్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం లేదని సూచించారు. అయినా రాజకీయంగా ఈ కూటమి భారతదేశానికి సవాలు కాబోతుందని, దీనిపైన వ్యూహాత్మక ప్రతిస్పందన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఈ కూటమి పెరుగుదల విస్తరణను అరికట్టడానికి ఇరాన్, ఆర్మేనియా వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇరాన్, ఆర్మేనియా, అజర్బైజాన్తో సరిహద్దు వివాదాలతో చలామణిలో ఉండగా భారతదేశం ఆర్మేనియాకు రాడార్లు, ఆర్టిలరీ సిస్టమ్స్, రాకెట్ లాంచర్లు విక్రయించి సైనిక సామర్థ్యాన్ని పెంచుతోంది. భారతదేశం సూక్ష్మ దౌత్యం, వ్యూహాత్మక మిత్ర సంబంధాల ద్వారా త్రీ బ్రదర్స్ అలయన్స్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది.